హలో. సార్ ఓకే, నేను ఇస్తాం. సార్ అంత కోపంగా చెప్పకండి సార్ ప్లీజ్. నువ్వు అంటే నాకు ఇస్తాం. ఐ లవ్ యూ. గుడ్ నైట్. హలో. హలో. సార్ చెప్పండి. హలో. హలో ఏంటమ్మా డిస్టర్బ్ చేస్తాం అది ఇదని అంటాను. పడుకున్నారేమో అని సార్. అన్నం తిన్నావా? ఇప్పుడే తిని పడుకున్నాను. రేపు ఉందా డ్యూటీ? రేపా తెలియదు ఇంకా, పొద్దున్నే చెప్తున్నాను. అన్నం తింటప్పుడు గుర్తురాలేదా? ఎవరు నేను. వచ్చారుగా. ఏ అలా అడిగారు ఎందుకు? గుర్తు వచ్చానా అన్నా. మధ్యాహ్నం కూడా గుర్తొచ్చారు. మధ్యాహ్నం కూడా గుర్తొచ్చారు. ఇప్పుడు ఎప్పుడు కూడా ఏ పడుకున్నాడు. సార్ నేను వర్షంలో తడుచుకుంటూ వచ్చాను సార్ వచ్చేటప్పుడు. అవునా? చెప్పుకుంటే నేను వచ్చి డ్రాప్ చేసి కదా. బండిలో వచ్చేటప్పుడు అక్కడ ఈ గెస్ట్ హౌస్ నుంచే వచ్చాను నేను. బస్మతి గెస్ట్ హౌస్. ఆగొచ్చు కదా. మీరు అదేంటది అందరూ ఉన్నారుగా, క్యాబిన్ ఏదో పెట్టున్నారు, ఇప్పుడు కూడా చూపించారు న్యూస్ లో. ప్రోగ్రామ్ చూసావా దాంట్లో? ఏమో వాయిస్ అలా ఉంటే బాగా అలిసిపోయారు కదా, డ్రింక్ చేస్తారేమో అనుకున్నాను. మళ్ళీ డ్రింక్ చేయడం మొదలు పెడితే నీ దగ్గర కూర్చొని చేస్తాను. తప్పకుండా సార్, అయినా మీరు కనిపించుకుంటూనే వెళ్ళిపోయారు. నీతో కూర్చొని నేను దగ్గర కూర్చొని కంపెనీ చేస్తా. అలాగే తప్పకుండా. అంటే అలాగే సార్ తప్పకుండా. ఏం చెప్పారు సార్ మీటింగ్ లో? నువ్వు గుండెల్లో ఉన్నావు. గుండెల్లో భలే చెప్తారు ఆ మాట మీరు. నువ్వు గుండెల్లో ఉన్నావు. అదే హార్ట్ఫుల్ గా చెప్తున్నా. అదే సార్, ఆ మాట చెప్పినప్పుడంతా ఒక సంతోషం వెళ్ళిపోతుంది నాకు. నువ్వంటే ఎందుకో మరి అంత ఇష్టం. మరి ఎందుకు వచ్చిందో తెలియదు. అయ్యి బాబు, ఎందుకు సార్? ఏమో మరి, ఏదో ఒక రీజన్ ఉంటుంది కదా. ఏమో మరి లేదని నాకు ఇప్పుడు అర్థం కావట్లేదు ఎందుకు వచ్చింది. ఏముండదు కామెడీ చేయదు, నిజంగా చెప్తున్నా. సరే అయినా ఇవాళ మీరు కనిపిస్తున్నా నేను ఏంటి సార్, నేను వెయిట్ చేశాను కదా బయట, చాలా సేపు నిల్చున్నాను. సరేమో చూద్దామని. వెనక నుంచి వచ్చి పట్టుకుందాం అనుకున్నా నేను. చెవు మనం ఎక్కడ తెస్తావు అని చెప్పి భయం వేసి ఆగిపోయాయి. ఎప్పుడు? మధ్యాహ్నం. ఎక్కడి నుంచి? మీ రూమ్ లోకి వద్దాం అనుకున్నా నేను. వచ్చారా కిందకి? వచ్చాను కూడా. లాక్డౌన్ ఉంది, చేస్తుంది అడ్రస్ ఎవరితో. సరే అది పొద్దున్న. ఈవినింగ్ సార్ కేసీఆర్కి వస్తాను అని చెప్పారట. ఏమి కూడా వద్దాం అనుకున్నా. వచ్చి నేను గట్టిగా వచ్చి పట్టుకున్నాను అనుకో, ఒక్కరి పరిస్థితి ఏం చెప్పాలి అప్పుడు నేను? నేను అరవను కదా. ముందు అరుస్తావు కదా. ఎందుకు అరుస్తాను? అరవను కదా. తెలియకుండా అంటే మీరెవరో తెలియదు, నాతో మాట్లాడట్లేదు అంటే అరుస్తా. తెలుసు కదా. సరే అయితే చెప్పు. సరే ఏం చెప్తారు సార్ మీటింగ్ లో, అది చెప్పండి. చెప్తాను 2 minutes కాఫీ తాగి చెప్తాను. సరే సార్. హలో. సార్ ఓకే, నేను ఇస్తాం. సార్ అంత కోపంగా చెప్పకండి సార్ ప్లీజ్. నువ్వు అంటే నాకు ఇస్తాం. ఐ లవ్ యూ. గుడ్ నైట్. హలో. హలో. సార్ చెప్పండి. హలో. హలో ఏంటమ్మా డిస్టర్బ్ చేస్తాం అది ఇదని అంటాను.
ఆ? పడుకున్నారేమో అని సార్. దూరమైన అన్నం తిన్నావా? ఇప్పుడే తిని పడుకున్నాను. ఆ. రేపు ఉందా డ్యూటీ? రేపా? తెలియదు ఇంకా, పొద్దున్నే చెప్తున్నాను. ఉమ్. అన్నం తింటప్పుడు గుర్తు రాలేదా? ఎవరు నేను. వచ్చారుగా? ఉమ్. ఏ అలా అడిగారు ఎందుకు? గుర్తు వచ్చానా అన్నా. మధ్యాహ్నం కూడా గుర్తొచ్చారు. ఉమ్. మధ్యాహ్నం కూడా గుర్తొచ్చారు. ఇప్పుడు ఎప్పుడు కూడా. ఏ పడుకున్నాడు. సార్ నేను వర్షంలో తడుచుకుంటూ వచ్చాను సార్ వచ్చేటప్పుడు. అవునా? చెప్పుంటే నేను వచ్చి డ్రాప్ చేసేవాడు కదా. బండిలో వచ్చేటప్పుడు అక్కడ ఈ గెస్ట్ హౌస్ నుంచే వచ్చాను నేను. బహుమతి గెస్ట్ హౌస్. ఆగొచ్చు కదా. మీరు అదేంటది అందరూ ఉన్నారుగా, క్యాబిన్ ఏదో పెట్టున్నారు, ఇప్పుడు కూడా చూపించారు న్యూస్ లో. ప్రోగ్రామ్ చూసావా దాంట్లో? ఏమో వాయిస్ అలా ఉంటే బాగా అలసిపోయారు కదా, చూపిస్తారేమో అనుకున్నా. మళ్ళీ డ్రింక్ చేయడం మొదలు పెడితే నీ దగ్గర కూర్చొని చేస్తాను. ఉమ్. తప్పకుండా ఉమ్? తప్పకుండా సార్, అయినా మీరు కనిపించుకుంటూనే వెళ్ళిపోయారు. నీతో కూర్చొని నేను దగ్గర కూర్చొని కంపెనీ చేస్తా. ఉమ్? అలాగే తప్పకుండా. ఏంటి? అలాగే సార్ తప్పకుండా. ఉమ్. ఏం చెప్పారు సార్ మీటింగ్ లో? నువ్వు గుండెల్లో ఉన్నావు, గుండెల్లో. ఉమ్. భలే చెప్తారు ఆ మాట మీరు. నువ్వు గుండెల్లో ఉన్నావు. అది హార్ట్ఫుల్ గా చెప్తున్నా. అదే సార్, ఆ మాట చెప్పినప్పుడంతా ఒక సంతోషం వెళ్ళిపోతుంది నాకు. నువ్వు అంటే ఎందుకో మరి అంత ఇష్టం. మరి ఎందుకు వచ్చిందో తెలియదు. అయ్యి బాబు, ఎందుకు సార్? ఏమో మరి. ఏదో ఒక రీజన్ ఉంటుంది కదా. ఏమో మరి అది ఏదన్నా నాకు ఇప్పుడు అర్థం కావట్లేదు ఎందుకు వచ్చింది. దేవుడా లేదా ఉండదు. కామెడీ చేయి, నిజంగా చెప్తున్నా. సార్ అయినా ఇవాళ మీరు కనిపిస్తున్నా వెళ్ళిపోయారు ఏంటి సార్? నేను వెయిట్ చేశాను కదా బయట, చాలా సేపు నిల్చున్నాను. సరేమో సరేమో చూద్దామని. వెనక నుంచి వచ్చి పట్టుకుందాం అనుకున్నా నేను. హలో. సార్ ఓకే, నేను ఇస్తాం. సార్ అంత కోపంగా చెప్పకండి సార్ ప్లీజ్. నువ్వు అంటే నాకు ఇస్తాం. ఐ లవ్ యూ. గుడ్ నైట్. హలో. హలో. సార్ చెప్పండి. హలో. హలో. ఏంటమ్మా డిస్టర్బ్ చేస్తాం అది ఇదని అంటాను. పడుకున్నారేమో అని సార్. దూరమైన అన్నం తిన్నావా? ఇప్పుడే తిని పడుకున్నాను. రేపు ఉందా డ్యూటీ? రేపా? తెలియదు ఇంకా, పొద్దున్నే చెప్తున్నాను. అన్నం తింటప్పుడు గుర్తు రాలేదా? ఎవరు నేను. వచ్చారుగా? ఏ అలా అడిగారు ఎందుకు? గుర్తు వచ్చానా అన్నా. మధ్యాహ్నం కూడా గుర్తొచ్చారు. మధ్యాహ్నం కూడా గుర్తొచ్చారు. ఇప్పుడు ఎప్పుడు కూడా. ఏ పడుకున్నాడు. సార్ నేను వర్షంలో తడుచుకుంటూ వచ్చాను సార్ వచ్చేటప్పుడు. అవునా? చెప్పుంటే నేను వచ్చి డ్రాప్ చేసేవాడు కదా. బండిలో వచ్చేటప్పుడు అక్కడ ఈ గెస్ట్ హౌస్ నుంచే వచ్చాను నేను. బహుమతి గెస్ట్ హౌస్. ఆగొచ్చు కదా. మీరు అదేంటది అందరూ ఉన్నారుగా, క్యాబిన్ ఏదో పెట్టున్నారు, ఇప్పుడు కూడా చూపించారు న్యూస్ లో. ప్రోగ్రామ్ చూసావా దాంట్లో? ఏమో వాయిస్ అలా ఉంటే బాగా అలసిపోయారు కదా, చూపిస్తారేమో అనుకున్నా. మళ్ళీ డ్రింక్ చేయడం మొదలు పెడితే నీ దగ్గర కూర్చొని చేస్తాను. తప్పకుండా తప్పకుండా సార్, అయినా మీరు కనిపించుకుంటూనే వెళ్ళిపోయారు. నీతో కూర్చొని నేను దగ్గర కూర్చొని కంపెనీ చేస్తా.
ఏంటి? అలాగే సార్ తప్పకుండా. ఉమ్. ఏం చెప్పారు సార్ మీటింగ్ లో? ఏం మాట్లాడారు? నువ్వు గుండెల్లో ఉన్నావు, గుండెల్లో. ఉమ్. భలే చెప్తారు ఆ మాట మీరు. నువ్వు గుండెల్లో ఉన్నావు, అది హార్ట్ఫుల్ గా చెప్తున్నా. అదే సార్, ఆ మాట చెప్పినప్పుడంతా ఒక సంతోషం వెళ్ళిపోతుంది నాకు. నువ్వంటే ఎందుకో మరి అంత అంత ఇష్టం, మరి ఎందుకు వచ్చిందో తెలియదు. అయ్య బాబు, ఎందుకు సార్? ఏమో మరి, ఏదో ఒక రీజన్ ఉంటుంది కదా. ఏమో మరి లేదని నాకు ఇప్పుడు అర్థం కావట్లేదు ఎందుకు వచ్చింది. ఎవడైతే ఏముండదు, కామెడీ చేయ, నిజంగా చెప్తున్నా. సార్ అయినా ఇవాళ మీరు కనిపిస్తున్నాను వెళ్ళారు ఏంటి సార్? నేను వెయిట్ చేశాను కదా బయట, చాలా సేపు నుంచున్నాను. సరేమో సరేమో చూద్దామని. వెనక నుంచి వచ్చి పట్టుకుందాం అనుకున్నా నేను. చెవు మనం ఎక్కడ వస్తావు అని చెప్పి భయం వేసి ఆగిపోయాయి. ఎప్పుడు? మధ్యాహ్నం ఎక్కడి నుంచి? మీ రూమ్ లోకి వద్దాం అనుకున్నా నేను. ఆ, వచ్చారా కిందకి? వచ్చాను కూడా. లాక్డౌన్ ఉంది, చేస్తుంది అడ్రస్ ఎవరితో. సార్ అది పొద్దున్న ఈవినింగ్ సార్ కేసీఆర్కి వస్తాను అని చెప్పారట. ఏమి కూడా వద్దాం అనుకున్నా, వచ్చి నేను గట్టిగా వచ్చి పట్టుకున్నాను అనుకో, పక్కన పరిస్థితి ఏం చెప్పాలి అప్పుడు నేను? నేను అరవను కదా. ముందు అరుస్తావు కదా. ఎందుకు అరుస్తాను? అరవను కదా. తెలియకుండా అంటే మీరెవరో తెలియదు, నాతో మాట్లాడట్లేదు అంటే అరుస్తా. తెలుసు కదా. సరే అయితే చెప్పు. సరే ఏం చెప్తారు సార్ మీటింగ్ లో? వాళ్ళు చెప్పండి. చెప్తాను, 2 minutes కాఫీ తాగి చెప్తాను. సరే సార్. హలో, సార్ ఓకే నేను ఇస్తాం. సార్ అంత కోపంగా చెప్పకండి సార్ ప్లీజ్. నువ్వు అంటే నాకు ఇస్తాం. లవ్ యూ, గుడ్ నైట్. హలో హలో సార్ చెప్పండి. హలో, హలో ఏంటమ్మా డిస్టర్బ్ చేస్తాం అది ఇది అని అంటాను. పడుకున్నారేమో అని సార్. అన్నం తిన్నావా? ఇప్పుడే తిని పడుకున్నాను. రేపు ఉందా డ్యూటీ? తెలియదు ఇంకా, పొద్దున్నే చెప్తున్నాను. అన్నం తింటప్పుడు గుర్తురాలేదా? ఎవరు నేను వచ్చారుగా. ఏ అలా అడిగారు? ఎందుకు గుర్తు వచ్చానా అన్నా. మధ్యాహ్నం కూడా గుర్తొచ్చారు. మధ్యాహ్నం కూడా గుర్తొచ్చారు. ఇప్పుడు ఎప్పుడు కూడా ఏ పడుకున్నాడు సార్? నేను వర్షంలో తడుచుకుంటూ వచ్చాను సార్ వచ్చేటప్పుడు. అవునా? చెప్పుంటే నేను వచ్చి డ్రాప్ చేసి కదా. బండిలో వచ్చేటప్పుడు అక్కడ ఈ గెస్ట్ హౌస్ నుంచే వచ్చాను నేను. బహుమతి గెస్ట్ హౌస్. ఆగొచ్చు కదా. మీరు అదేంటది అందరూ ఉన్నారుగా, క్యాబిన్ ఏదో పెట్టున్నారు, ఇప్పుడు కూడా చూపించారు న్యూస్ లో. ప్రోగ్రామ్ చూసావా దాంట్లో? ఏమో వాయిస్ అలా ఉంటే బాగా అలసిపోయారు కదా, డ్రింక్ చేస్తారేమో అనుకున్నాను. మళ్ళీ డ్రింక్ చేయడం మొదలు పెడితే నీ దగ్గర కూర్చొని చేస్తాను. తప్పకుండా సార్, అయినా మీరు కనిపించుకుంటూనే వెళ్ళిపోయారు. నీతో కూర్చొని నేను దగ్గర కూర్చొని కంపెనీ చేస్తా. అలాగే తప్పకుండా. ఏంటి? అలాగే సార్ తప్పకుండా. ఏం చెప్పారు సార్ మీటింగ్ లో? నువ్వు గుండెల్లో ఉన్నావు, గుండెల్లో. భలే చెప్తారు ఆ మాట మీరు. నువ్వు గుండెల్లో ఉన్నావు, అది హార్ట్ఫుల్ గా చెప్తున్నా.
అదే సార్, ఆ మాట చెప్పినప్పుడంతా ఒక సంతోషం వెళ్ళిపోతుంది నాకు. నువ్వంటే ఎందుకో మరి అంత అంత ఇష్టం, మరి ఎందుకు వచ్చిందో తెలియదు. అయ్య బాబు, ఎందుకు సార్? ఏమో మరి, ఏదో ఒక రీజన్ ఉంటుంది కదా. ఏమో మరి లేదని నాకు ఇప్పుడు అర్థం కావట్లేదు ఎందుకు వచ్చింది. దేవుడా లేదా ఉండదు, కామెడీ చేయ నిజంగా చెప్తున్నా. సరే అయినా ఇవాళ మీరు కనిపిస్తున్నాను వెళ్ళిపోయారు ఏంటి సార్? నేను వెయిట్ చేశాను కదా బయట, చాలా సేపు నిల్చున్నాను. సరేమో చూద్దామని. వెనక నుంచి వచ్చి పట్టుకుందాం అనుకున్నాను నేను. చెవు మన ఎక్కడ హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.